అంటే అడవికి చాలా దగ్గరగా ఉన్న, హిల్స్‌కి చాలా దగ్గరగా ఉన్న ఈ గ్రామాల్లోంచి కౌస్, బఫెలోస్, గోట్స్ ఇవన్నీ కూడా మేతకి వెళ్తా ఉంటాయి ఫారెస్ట్‌లోకి. అయితే ఇలా మేతకెళ్ళినప్పుడు వాటిని పులులు చంపి తినేస్తున్నాయని చెప్పి గ్రామస్తులకు కోపమొచ్చింది. సో, గ్రామస్తులు ఒకసారి చంపి తినంగానే మామూలుగా పులులకు అలవాటేంటంటే తిన్న తర్వాత ఆ కళేబరాన్ని అక్కడ వదిలేసి ఎళ్తే మళ్ళా కొంత టైం తర్వాత వస్తాయన్నమాట. దాన్ని పసిగట్టిన గ్రామస్తులు మొత్తం పెస్టిసైడ్ మొత్తం క్యాటిల్ మీద జల్లారు. ఏదైతే కళేబరం ఉందో దానిపైన మొత్తం పురుగుల మందంతా జల్లి పాయిజనింగ్ చేశారనమాట. దాంతో ఆడపులి, 4 చిన్న పులులు కబ్స్ వచ్చి దాన్ని మొత్తం తినేసి చనిపోయి అక్కడ పడున్నాయి. కేవలం 400 మీటర్స్ ఆ కళేబరం ఎక్కడుందో, ఆ క్యారకాస్ ఎక్కడుందో దానికి 400 మీటర్ల దూరంలో ఇవన్నీ పడున్నాయి చనిపోయాయన్నమాట. అసలు ఇన్ని పులులు ఒకటేసారి చనిపోవడం ఏంటని చెప్పి ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు దానిపైన ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దీన్నే మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటారు. మనం యానిమల్స్ జోన్‌లోకి వెళ్తున్నామా? యానిమల్సే మన జోన్‌లోకి వస్తున్నాయి అంటే టైగర్స్ లాంటివి టెరిటోరియల్ యానిమల్స్ అన్నమాట. వాటికి చాలా విస్తృతమైన ప్రాంతం కావాలి. అవి ఫుడ్ కానీ, ఫోరేజ్ కానీ అవన్నీ కూడా ఆ ఏరియా అంతా తందే అనుకుని బతుకుతా ఉంటాయి. ఈ టైంలో మొత్తం ఈ గోట్స్ కానీ, క్యాటిల్ కానీ అక్కడికెళ్ళినప్పుడు జనరల్‌గా టైగర్ నేచర్ ఏంటంటే వాటిని చంపి తింటా ఉంటాయి. ఇప్పుడు టైగర్స్ నుంచి వాళ్ళ క్యాటిల్‌ని రక్షించుకునే క్రమంలో ఇండిజినస్ పీపుల్ టైగర్స్‌ని చంపడానికి స్టార్ట్ చేశారు.